మాస్టర్ గారికి, మా బాపట్ల ఈగల్ టీమ్ ఇన్ఛార్జెస్ సురేష్ అండ్ దుర్గా ప్రసాద్, గుంటూరు ఈగల్ సెల్ నుంచి వచ్చిన రోసయ్య, మళ్ళీ ఎంఈఓ గారు, మనందరికీ ముఖ్యంగా కృతజ్ఞతలు. వైపు అక్కడ క్లాసులు నడుస్తూ ఉన్నాయి, వాళ్ళని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఓకే, మీరు మొదటి నుంచి చదువుకున్న వాళ్ళు? వీళ్ళు 6వ తరగతి నుంచి ఎక్కువ మంది ఇక్కడే చదివారు సార్. 8th 9th కొంతమంది. ఓకే, మీలో మరి కొంతమంది గుర్తుపడతారో పట్టో నాకు తెలియదు, కానీ ఇక్కడ అవేర్నెస్ క్యాంప్ పెట్టడం నేను ఇది 3వసారి. హెడ్ మాస్టర్ గారు కూడా చుండూరు ఎస్ఐగా పనిచేశాను 2 సంవత్సరాలు. చుండూరు ఎస్ఐగా పనిచేసినప్పుడు ఒక 2 సార్లు ఇక్కడ అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. అప్పుడున్న టాపిక్ వేరు. ఇప్పుడు వచ్చేసి ఈగిల్కి సంబంధించి నార్కోటిక్స్ డ్రగ్స్ గురించి అవేర్నెస్ కండక్ట్ చేస్తాం. ఎక్కడికైనా పడాలో చూద్దాం. ఈ వాయిస్ డ్రగ్స్ 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 మాదక ద్రవ్యాల టోల్ ఫ్రీ నెంబర్ థ్యాంక్ యూ. రమ్మా ఒక్కసారి తిప్పుతా అప్పుడు జరుగుతుంది. టాస్క్ ఫోర్స్ లాగా కొంతమంది ఉంటారు. రేపే కాదు, ఇంకా తర్వాత కూడా మన పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు ఎవరన్నా బయట ఏమన్నా వ్యవహారాలు చేస్తున్నారా, లేదా వాళ్ళతో పాటు ఇంకా పెద్ద పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నా వీళ్ళని ప్రోత్సహిస్తున్నారా, ఇవి మొత్తం కూడా విజిలెన్స్గా ఉంటుంది. కాబట్టి మీరు రేపు జాగ్రత్తగా ఉండాలి, ఆ తర్వాత కూడా జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల రేపు మీరు వచ్చేటప్పుడు సివిల్ డ్రెస్లో వస్తారు. ఎటువంటి ఆర్నమెంట్స్ ఏం పెట్టుకురావద్దు, గోల్డ్ కానీ సిల్వర్ కానీ మామూలుగా పెట్టుకొచ్చుకోండి. డ్రెస్ కూడా సివిల్ డ్రెస్ అన్నామని చెప్పేసి ఏ డ్రెస్ పడితే ఆ డ్రెస్ కాకుండా ఒక పద్ధతిగా ఉన్నటువంటి ట్రెడిషనల్ డ్రెస్, అంటే సాంప్రదాయబద్ధమైనటువంటి డ్రెస్ వేసుకొచ్చుకోవాలి. అందువల్ల అది తర్వాత మా అన్నయ్య అండి, మా బావ అండి, మా బాబాయ్ అండి, మా మామయ్య అండి అట్లాంటివి ఏమి ఉండకూడదు. ఉంటే మీ పేరెంట్స్ ఉండాలంతే, అంతకుమించి వేరే వాళ్ళు ఎవరు ఉండటానికి వీల్లేదు. ముఖ్యంగా అబ్బాయిలు మీ బిహేవియర్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపు అందరూ రావాలి సరే. ఆ తర్వాత కూడా ఎటువంటి ఇండిసిప్లిన్ యాక్టివిటీస్లో మీరు పార్టిసిపేట్ చేయకుండా ఉంటే మీ లైఫ్ బాగుంటుంది. మరి బాపట్ల జిల్లా టాస్క్ ఫోర్స్ అంటే ఈగల్ టాస్క్ ఫోర్స్కి ప్రత్యేకంగా ఒక వింగ్ని పెట్టారు. ఎందుకంటే చాలా చోట్ల రకరకాలైనటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ బాగా అలవాటు అవుతున్నాయి ఈ దశలోనే. మరి వారిని ఐడెంటిఫై చేసి వారిని కౌన్సిలింగ్ చేయడానికి మరి ఈగల్ ఇన్స్పెక్టర్ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, అదే విక్టర్ గారు మన పాఠశాలకు వచ్చారు. వారి టీం మొత్తం వచ్చి మన పాఠశాలలో ఈరోజు డ్రగ్స్ అవేర్నెస్ క్యాంపు మనకి ఏర్పాటు చేశారు. మరి ఆల్రెడీ కొంతమంది ఎవరన్నా దానికి సంబంధించినటువంటి ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి తర్వాత మిమ్మల్ని కౌన్సిలింగ్ చేస్తారు. ఇప్పుడు కాకుండా తర్వాత కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండండి, చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. మీకన్నా ఎవరన్నా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా లేదా మీకు ఏదన్నా అనుమానంగా వచ్చినా డ్రగ్స్ కానీ ఇలాంటి ఏదైనా బయట అమ్ముతున్నా లేదా సేవిస్తున్న వాళ్ళకి తెలిస్తే 1972 నంబర్ చెప్పారు కదా, 1972 ఆ నంబర్కి మీరు ఏ ఫోన్ నుంచైనా కాల్ చేస్తే మీరు చేశారని ఎవరికి చెప్పరు. కామ్గా సార్ వాళ్ళు లొకేషన్ ట్రేస్ చేసి వచ్చేసి వాళ్ళు బతికెళ్ళిపోతారు. అంటే చెడు వ్యాపించకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక యాపిల్ పండు ఉంది, ఈ డ్రగ్స్ గురించి స్కూల్లో అవేర్నెస్ ప్రోగ్రాము రాష్ట్రం వైడ్గా అన్ని స్కూల్స్లో ఈగిల్ క్లబ్స్ అనేవి ఒక ఏర్పాటు చేసి డిఈఓ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ప్రతి ఒక్కరికి ఈ డ్రగ్స్ మీద అవగాహన కార్యక్రమము ప్రతి స్కూల్లో చేయడం జరుగుతుంది. ఇక్కడికి రావడానికి మేము ప్రధాన ఉద్దేశం ఏంటంటే
ఈ డ్రగ్స్ మీద బాగా విస్తృత ప్రచారం జరుగుతూ ఉంది. ఇవేంటనేది అందరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా టీనేజర్స్ పిల్లలు, హై స్కూల్ పిల్లలు 8, 9, 10 తరగతుల పిల్లలనే టార్గెట్ చేస్తూ బయట యువకులు చాలా అందరినీ టార్గెట్ చేస్తూ తిరుగుతూ ఉన్నారన్నమాట. అసలు ఈ డ్రగ్స్ అనేవి ఎలా ఉంటాయి ఏంటనేది చాలా రకాలుగా ఉన్నాయి. అవి అంత పూర్తి స్థాయిలో మీకు కొంత ఐడియా ఉండకపోవచ్చు. తెలిసిన విషయం ఏంటంటే సిగరెట్లు ఉంటాయి కదా, చాలా మంది తాగుతూ ఉంటారు, అందరూ చూస్తూ ఉంటారు. ఆ సిగరెట్లో కూడా కొంత గంజాయి పొడిని కన్జంప్షన్ చేసే పరిస్థితి కూడా ఉందన్నమాట. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే స్కూలు వాతావరణం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఐస్ క్రీమ్స్ బండ్లు వస్తూ ఉంటాయి. ఐస్ క్రీమ్స్ బండ్లు, ఈ సేమియా పాల ఐస్లా అమ్ముతూ ఉంటారు కదా, చూసుంటారు కదా మీరు అందరూ. కొనుక్కొని పానీపూరి బండ్లు కాడ ఉంటాయి కదా. ముఖ్యంగా ఐస్ క్రీమ్లు, ఐస్ క్రీమ్ బండ్లు, ఐస్ పాలైస్లు ఇవన్నిటిని కూడా ఎక్కువగా వాటిల్లో కూడా వాటిల్లో కూడా పెట్టి తాగిస్తున్నారు అనమాట. దానికి ఎడిట్ అయిపోయిన తర్వాత స్కూల్లో ఐస్ క్రీమ్ రంగంలో వారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. వాడు దాంట్లో ఏం పెట్టాడు అనేది మీకు తెలియదు. దాంట్లో కూడా ఈ గంజాయికి సంబంధించిన మత్తు పదార్థాలని ద్రవ రూపంలో దాంట్లో ఇంజెక్ట్ చేసి పిల్లలకు అలా బానిసంగా తయారు చేస్తారనమాట. సో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఐస్ క్రీమ్ బండ్ల దగ్గర కానీ బయట ఎక్కడైనా సరే ఏమైనా తినే దగ్గర అయినా సరే జాగ్రత్తగా ఉండాలి. కొట్లలో కూడా చాక్లెట్ల రూపంలో కూడా వస్తున్నాయన్నమాట. ఆ చాక్లెట్ ఏదో అట్రాక్టివ్గా ఉంది, ఏదో తింటే బాగుంటుందని అంటే దానికి ఎడిట్ అయిపోయారంటే దాంట్లో కూడా గంజాయి ఉండి కన్జంప్షన్ చేసి ఉండే పరిస్థితి ఉందన్నమాట. బాంగ్ అనే చాక్లెట్ పేరు కూడా ఒకటి ఉంటుంది. మీరు గమనించండి, ఎప్పుడైనా సరే బయట ఎక్కడైనా ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఎక్కడైనా తీసుకెళ్ళి తినండి చెయ్యండి అని అంటే ఎవరు కూడా పోవద్దు. ఏది తినాలి ఏది తినకూడదు కూడా తెలుసుకునే పరిస్థితుల్లో వచ్చేసాం ఇప్పుడు మనం బయటికి. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. స్కూల్లో ఈ డ్రగ్స్ అనేవి చాలా దారుణమైన పరిస్థితుల్లో బయట నడుస్తూ ఉంది. అందరూ అర్థం చేసుకొని ఏది ఎక్కడ ఏం చేయాలనేది కూడా ప్రతి ఒక్కరు తెలుసుకొని ఉండాల్సిందిగా ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. మరి ముఖ్యంగా 9, 10 తరగతి పిల్లలు నేను వీటి మీద ఎక్కువగా డ్రగ్స్కి అలవాటు పడి తెలియకుండానే ఇదైపోతుంది. మొన్న మేము మధ్యకాలంలో పొన్నూరులో స్కూల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాం. ఆ పొన్నూరులో 8, 9, 10 తరగతి పిల్లలు ఇట్లానే ఒక స్కూల్ కార్యక్రమం జరుగుతుంది, యానివర్సరీ కార్యక్రమం జరుగుతుంది. ఎవరి పనిలో వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఒక బాత్రూమ్ పాడుబడిన రూమ్లోకి వెళ్ళిపోయి అక్కడ సిగరెట్లు, బీర్లు తెచ్చుకొని తాగుతున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోకి వచ్చేసామంటే ఫోన్లు ఎక్కువగా వాడటం, ఇన్స్టాగ్రామ్లు ఎక్కువగా ఫాలో అవటం, ఫోన్లో చూసే యొక్క అన్నిటిని చూసి తెలుసుకోవటం, ఇది చేస్తే ఎలా ఉంటుంది, ఇది చేస్తే ఎలా ఉంటుంది ఆ ఎలిజినేషన్ హాయిలో ఎక్కువగా అత్యుత్సాహంతో నేర్చుకోవడానికి ట్రై చేసి ఎడిట్ అయిపోయి బానిసలు అయిపోయి దాని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. సో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క పదార్థాన్ని చెక్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాం. అందరూ అర్థం చేసుకొని డ్రగ్స్ మీద ఎలాంటి అవగాహన ఉండాలనేది కూడా బాగా తెలుసుకొని ఉండాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సో ఏదన్నా కానీ మనిషిని అన్కంట్రోలబుల్ సిచ్యుయేషన్లోకి నెట్టివేసేటువంటి పదార్థాల జోలికి మనం వెళ్ళకూడదు. వెళ్ళామా దాంట్లోంచి బయటికి రాలేమన్నమాట. అందుకని బయటికి రాలేనటువంటి వాటికి దూరంగా ఉండాలి. ఎక్కడన్నా అటువంటివి జరుగుతున్నా కానీ మీరు ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయాలి. ఇప్పుడే సార్ చెప్పారు, ఒక నంబర్ చెప్పారు, ఆ నంబర్కి మీరు కాల్ చేసేయాలి. సరే, మీకు ఇంకా వివరంగా చెప్పడానికి వచ్చారు అధికారులు, వారు మీకు ఇంకా సవివరంగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ ఆల్. అవునా కదా, ఆ స్కూల్లో జరిగే చిన్న తప్పులు ఏదైనా ఉంటే మీ టీచర్స్ చెప్తారు, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మీరు నడుచుకుంటారు, బాగానే ఉంటుంది. కానీ స్కూల్లో టీచర్లకి కూడా మాటనకుండా చేసే తప్పులు కొన్ని ఉంటాయి. ఆ తప్పులు కానీ మీరు చేసినప్పుడు పోలీసులు రావాల్సిన పని ఏర్పడుతుంది. అర్థమైందా? ఆ తప్పులు ఏంటవి? సిగరెట్ తాగటం, మందు తాగటం, ఏదైనా గంజాయి ఇట్లాంటివి వాడటం, వేరే ఇంకా ఏదైనా మత్తు పదార్థాలు వాడటం, మగపిల్లలు ఆడపిల్లలు గోల్ చేయటం, మన తోటి విద్యార్థుల దగ్గర దొంగతనాలు చేయడం, క్లాస్లో ఎక్కొచ్చి వెళ్ళిపోవడం, ఇట్లాంటివన్నీ ఏమన్నా జరిగినప్పుడు
టీచర్స్ మాట కానీ మీరు వినకపోతే అప్పుడు పోలీసుల దృష్టికి తీసుకొస్తారు. మేము వచ్చి చెప్పిన తర్వాత కూడా మీరు వినిపించుకోలేదనుకో అప్పుడు ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తారు. పోలీస్ స్టేషన్ చూసారు ఎవరైనా? ఎంతమంది చూసారు? చేయట్లేదు. అక్కడ పోలీస్ స్టేషన్ చూసారా? మీ మండలంలో ఎక్కడ ఉంది పోలీస్ స్టేషన్? ఎవరైనా వెళ్ళారా పోలీస్ స్టేషన్కి ఇప్పటి వరకు? మీరు ఎవరైనా వెళ్ళారా? వెళ్ళదా? వెళ్ళవా? నువ్వు చేయంటావు కదా. వెళ్ళవా పోలీస్ స్టేషన్? మొదలైతే మీరు తీసుకెళ్ళారా? నువ్వు కూడా ఉన్నావా? ఉన్నప్పుడా? మీరు మీ టీచర్లు చెప్పినా కానీ వినకుండా చెడు వ్యసనాలకి బానిస అవుతూ ఉంటే అటువంటి సందర్భంలో పోలీసులు అనేవాళ్ళు మన స్కూల్కి రావడం జరుగుతుంది. పోలీసులు రావడం మంచిదేనా? చేతులెత్తండి. పోలీసులు రావడం మంచిదేనా అని మీరు వింటలేదు అయితే ఓకే. మనకి ప్రతి స్కూల్లో పిల్లలు చేసే పనులు ఏమైనా ఉంటే అవి గమనించడానికి మన దగ్గర కూర్చోండి.